నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. గత 5 సంవత్సరాల్లో 3,331 కోట్ల రూపాయలతో 6,676 అభివృద్ధి పనులు చేపట్టామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. గిటార్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో మేయర్ సుధారాణి అధ్యక్షతన చివరి కౌన్సిల్ సమావేశం జరిగింది. ముందుగా కౌన్సిల్లో 76 కోట్ల 56 లక్షలతో జరగనున్న అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ముందుగా కౌన్సిల్లో 76 కోట్ల 56 లక్షలతో జరగనున్న అభివృద్ధి పనులకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పార్టీలకు అతీతంగా తమ పాలకవర్గం సమిష్టిగా పనిచేసి అభివృద్ధి సాధించిందని, ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టు పునాది నగర భవిష్యత్తుకు ఎంతో కీలకమైనదని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో నగరానికి భారీ నిధులు మరియు కీలక ప్రాజెక్టులు తీసుకొచ్చామని, స్మార్ట్ సిటీ ద్వారా 950 కోట్ల రూపాయలతో ఆధునిక మౌలిక వసతులు, స్మార్ట్ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి, చెరువుల సుందరీకరణ చేపట్టామని, నగరంలోని ప్రతి డివిజన్కు తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చేపట్టామని, నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామని సుధారాణి అన్నారు. రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పంతో మా 5 ఏళ్ల పదవీ కాలాన్ని మేము విజయవంతంగా పూర్తి చేసుకుని ప్రజల కోసం పనిచేశామన్న సంతోషంతో మేమందరం కూడా ఉన్నాము. ఈ చివరి సమావేశంలో, కౌన్సిల్ సమావేశంలో దాదాపు 76 కోట్ల 76 కోట్లతోటి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగింది. అటు 15 ఫైనాన్స్ నిధులు, అదేవిధంగా SBM ఫండ్స్, అదేవిధంగా జనరల్ ఫండ్స్ కలిపి మేము ఈ నిధుల కేటాయింపు జరిగింది. పార్టీలకు అతీతంగా అందరు కార్పొరేటర్లు అందరూ కూడా అభివృద్ధి దిశగా ధ్యేయంతో మేము కార్పొరేషన్ని కౌన్సిల్ని సమావేశం జరిగింది. ఈరోజు సమావేశంలో అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా 5 ఏళ్ల అనుభవాలను పంచుకోవడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ తర్వాత 2వ అతిపెద్ద నగరమైన వరంగల్ నగరాన్ని ప్రత్యేక దృష్టితో చూసుకొని వరంగల్ నగర ప్రజల ఎన్నో ఏళ్ల కళ అయినటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని 5,000 కోట్ల పైన నిధులతోటి శ్రీకారం చుట్టడం జరిగింది. త్వరలోనే టెండర్ ప్రాసెస్ కూడా వెళ్తుందని తెలియజేసుకుంటూ, దీంతో పాటు వరంగల్ నగర ప్రజలు ఈ విలీన గ్రామాల వాళ్ళందరిది కూడా అదేవిధంగా ఎక్కడైతే పైప్ లైన్స్ లేదో ఇప్పుడు పెరిగిన పాపులేషన్కి అనుగుణంగా 550 కోట్ల నిధులతోటి మంచినీటి సరఫరా నిధులను కేటాయించడం జరిగింది. వీటన్నిటినీ తో పాటు ప్రత్యేకంగా వరంగల్ నగర ఒక స్పెషల్గా ముందుకు రావాలనే ఉద్దేశంతో 25 కోట్లతోటి స్పెషల్ అసిస్టెన్స్ టు కార్పొరేషన్ ఫండ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా 50 కోట్లతోటి UIDF నిధులను కూడా కేటాయించడం జరిగింది. దీంతో పాటు నగరాభివృద్ధి కోసం నగరం ఏదైతే ప్రత్యేకంగా దిశ ఉండే విధంగా డెవలప్మెంట్ ఉండాలనే ఉద్దేశంతో చివరిగా 100 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. ఆ 100 కోట్లలో వరంగల్ నగరం మొన్న ముంపు ప్రాంతానికి గురైంది. ఆ ముంపు ప్రాంతం ఏదైతే గురి కాకుండా ఉండాలనే ఉద్దేశంతో 27 కోట్లతోటి వరంగల్ కిలా వరంగల్ కోట చుట్టూ మోటు నిర్మాణం కార్పొరేషన్ పరంగా చేపట్టడం జరిగింది. ఇది రెజ్యువనేషన్ ఆఫ్ మోట్ అంటే దాన్ని అంతకుముందున్న నీళ్ళని ఏదైతే ఉన్నదో దాన్ని రెజ్యువనేట్ చేసి కందకం తీసిన వల్ల ఆ నీళ్ళన్నీ అక్కడే ఉండి వచ్చిన నీళ్ళు ఏదైతే ఉందో పైనుంచి వచ్చే ప్రవాహం అంతా కూడా ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయ్యి నగరం ముంపు కాకుండా ఉండే విధంగా రేపు రాబోయే కాలంలో ఇటు పోతనా రోడ్ కానీ 12 మోరులు కానీ ఇవన్నీ ముంపు కాకుండా ఉండే దిశగా ఆ ప్రయత్నం చేయడం జరిగింది. దీంతో పాటు అటు ఊర చెరువు ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారు వచ్చి విజిట్ చేసిన దానికి కూడా నిధులను కేటాయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి భద్రకాళి బ్రీచ్ కూడా తెగిపోయింది, దానికి కూడా 2 కోట్ల నిధులను కేటాయించడం జరిగింది. దీంతో పాటు ఫండ్ డెవలప్మెంట్ రిజర్వేషన్ కట్టమల్లన చెరువు, అదేవిధంగా తిప్పరోని కుంట కూడా అక్కడ కూడా నిధులు కేటాయించాం. ఇక ప్రత్యేకంగా ఇవన్నీ కూడా గౌరవ శాసనసభ్యులు నాయన్ రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు నాగరాజన్న గారు, పెద్దలు రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు అందరూ కలిసి అటు గౌరవ గన్పూర్ శాసనసభ్యులు మన కడియం శ్రీహర్ గారు అందరూ కూడా వారి ప్రపోజల్స్ని బట్టి ఈ వరంగల్ నగరాభివృద్ధికి తీసుకోవడం జరిగింది. దీంట్లో ప్రత్యేకంగా వడ్డపల్లి చర్చ్ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు రోడ్ డెవలప్మెంట్ కూడా మేము తీసుకొని అక్కడ జంక్షన్ల అభివృద్ధి, రోడ్ డెవలప్మెంట్, డ్రైనేజ్ కూడా తీసుకోవడం జరిగింది. దీంతో పాటు ఎన్నో ఏళ్ల నుంచి పార్కింగ్ లేదన్న ఆలోచనతోటి నాయన్ రాజేందర్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు వారి కోరిన మేరకు అక్కడ కూడా మల్టీ లెవెల్ పార్కింగ్
జోన్ అనేది కూడా 15 కోట్ల నిధులతోటి అశోక ఎదురుండ కూడా కేటాయించడం జరిగింది. ఇవన్నీ నగరాభివృద్ధి కోసం చేసిన పెద్ద పెద్ద పనులన్నీ కూడా తొందరలోనే శంకుస్థాపనలు కూడా చేయబోతారు. మా హయాంలో ఇవన్నీ జరిగినందుకు నిజంగా మా పాలక వర్గం అందరం కూడా హృదయపూర్వకంగా అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత మంచి కౌన్సిల్ని ఒక కుటుంబ సభ్యుల్లాగా అక్కడ ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు పంచుకుంటూ అందరం కూడా హ్యాపీగా మంచి వాతావరణంతో ఈ కౌన్సిల్ సమావేశం ముగిసినందుకు గౌరవ కార్పొరేటర్లకు, గౌరవ ఎక్స్ అఫీషియో మెంబర్స్కి, గౌరవ పార్లమెంట్ సభ్యురాలకు అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇంత మంచిగా సహకరించినటువంటి ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాకు కూడా, అదేవిధంగా మా గౌరవ అధికారులకు, గౌరవ ఇన్ఛార్జ్ కమిషనర్ మరియు గౌరవ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ గారికి ప్రత్యేకంగా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు 5 ఏళ్ల